కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమవుతోంది. జనసేనకు చెందిన నేతలు వరుసగా ముద్రగడను కలుస్తున్నారు. తాజాగా జనసేన పార్టీ నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ ముద్రగడతో భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ ముద్రగడ మధ్య ఆయన మధ్యవర్తిత్వం కూడా వహిస్తున్నారు. పలు కీలక అంశాలపై వీరి మధ్య చర్చ జరుగుతున్నట్లుగా అయితే తెలుస్తోంది. ఇదిలా ఉంటే 2 రోజుల క్రితమే ముద్రగడను బొలిశెట్టి కలిశారు. ఇప్పుడు మరోసారి ముద్రగడ దగ్గరికి బొలిశెట్టి వెళ్లడం రాజకీయంగా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కాకినాడ నుంచి రాజేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఎస్ రాజేష్, మొన్నైతే బొలిశెట్టి ముద్రగడను కలిశారు, పార్టీలోకి ఆహ్వానించారు. ఇవన్నీ కూడా మనం చూసాం. మరొకసారి అయితే బొలిశెట్టి వార్తల్లోకి నిలిచారు. మళ్ళీ కూడా ముద్రగడను కలిసినట్టుగా తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్? థ్యాంక్ యూ జానకి. ఏవైతే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని మరోసారి ఎవరైతే జనసేన నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్, అలాగే కల్వకుంట్ల తాతాజీ, అలాగే పిఠాపురంలో ఉన్న డాక్టర్ పిల్లా శ్రీధర్, అలాగే అంటే ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో జనసేన సంబంధించి వీరందరూ కూడా కలవడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఏవైతే 2 రోజుల క్రితం కూడా అంటే ఎవరైతే బొలిశెట్టి శ్రీనివాస్ అలాగే కల్వకుంట్ల తాతాజీ కూడా సుమారు 1.5 సేపు కూడా భేటీ అవ్వడం జరిగింది. అయితే దాని అనంతరం కూడా టీడీపీ నాయకులు జ్యోతుల్ నెహ్రూ కలవడం, అలాగే అంటే ఒక పక్క ఏవైతే రాజకీయం రోజు రోజుకి రసవత్తరంగా వార్తల నేపథ్యంలో ఏవైతే కాకినాడ జిల్లాకు సంబంధించి కిర్లంపూడిలో ఒక హాట్ టాపిక్ గా మారింది. అంటే ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం అంటే వైసీపీకి వెళ్తారన్న టాక్ అయితే బయట రావడంతో ఒక్కసారిగా వారి యొక్క నిర్ణయం మార్చుకుని జనసేనకి మారుతారనే దానిపై అయితే కాకినాడ జిల్లాలో అయితే ఒక రసవత్తరంగా మారిన రాజకీయం చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏవైతే దీనికి సంబంధించి కాకినాడ జిల్లాలో అంటే ఎవరైతే బొలిశెట్టి శ్రీనివాస్ అంటే ఈ రోజు ముఖ్యంగా జనసేన కాపు ఉద్యమ ముద్రగడ పద్మనాభాన్ని కలవడానికి అంటే వీరితో అయితే అంటే గత 3 రోజుల నుంచి అంటే ఎవరైతే జనసేన నాయకులు పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, అలాగే నాగబాబు, అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అంటే వీళ్ళ ముగ్గురితో కూడా ఫోన్ లో సంభాషిస్తున్నట్టు అయితే అంటే ఏవైతే అంటే వీరికి ఆశిస్తున్న సీట్లు అంటే ముఖ్యంగా వీరికి సంబంధించి కాపు ఉద్యమం నేత ముద్రగడ పద్మనాభంకి, అలాగే వారి తనయుడు గిరిబాబుకి కూడా వీరు సీట్ రాష్ట్రం తెలుస్తుంది. అయితే ఏవైతే పిఠాపురం నియోజకవర్గం సంబంధించి అంటే వీరు 2009లో అంటే వీరు ప్రస్తుతం ఎవరైతే ఎంపీగా ఉన్న వంగా గీతమే కూడా ఓటమి పాలయ్యారు. అయితే సుమారు ఇప్పుడు చూసుకుంటే 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అంటే ఎక్కడైతే ఓటమి పాలయ్యారో అక్కడే గెలుపొందాలని దానిపై అయితే దిశానిర్దేశంతో అయితే ముందుకు వెళ్తారని చెప్పి మాకు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పిఠాపురం నియోజకవర్గం నుంచి సీట్ ఆశిస్తున్నట్టు అయితే మనకి తెలిసినట్టు అయితే అంటే అక్కడున్న ముద్రగడ అనుచరులు గారు లేదా ముద్రగడ వర్గీయులు గారు చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి ప్రధానంగా చూసుకుంటే అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే వీరికి సీట్లు అంటే వీరు ఆశిస్తున్న సీట్లు అంటే వారి తనయుడికి కానీ అంటే వారు ఎవరైతే ముద్రగడ పద్మనాభం కానీ అంటే వీళ్ళు 2 సీట్లు ఆశిస్తున్నట్టు అయితే మనకు తెలుస్తుంది. అయితే ఒక పక్క ప్రతిపాడు నియోజకవర్గం నుంచి మరో పక్క పిఠాపురం నియోజకవర్గం నుంచి అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే 2 సీట్లు ఇస్తారా లేక అంటే కాకినాడ ఎంపీకి సంబంధించి ముద్రగడ పద్మనాభంకి ఇస్తారని చెప్పి వేచి చూడాల్సిన అంశం. అయితే ఈ రోజు ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే బొలిశెట్టి శ్రీనివాసు అలాగే జనసేన నాయకులు దీనికి అంటే ముఖ్యంగా వీరితో భేటీ అవడము అదే వీరితో కలవడానికి గల కారణం అంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ తో ఈ 3 రోజులు సంభాషణ బట్టి కానీ లేకపోతే వారు ఆశిస్తున్న సీట్లు ఏంటి అంటే జనసేన గెలుపొందడానికి ఏ రకంగా దిశానిర్దేశం ముందుకు వెళ్ళాలని దానిపై అయితే ఈ రోజు కలుస్తున్నట్టు తెలుస్తుంది దానికి. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీలో చేరేందుకు రంగమైతే సిద్ధమవుతోంది. జనసేనకు చెందిన నేతలు వరుసగా ముద్రగడను కలుస్తున్నారు. తాజాగా జనసేన పార్టీ నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ ముద్రగడతో భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ ముద్రగడ మధ్య ఆయన మధ్యవర్తిత్వం కూడా వహిస్తున్న విషయం తెలిసిందే. పలు కీలక అంశాలపై వీరి మధ్య చర్చ జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇదిలా ఉంటే 2 రోజుల క్రితమే ముద్రగడను బొలిశెట్టి కలిశారు. ఇప్పుడు మరోసారి ముద్రగడ దగ్గరికి బొలిశెట్టి వెళ్లడం రాజకీయంగా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ సాంబశివరావు, మొన్న బొలిశెట్టి ముద్రగడను కలిశారు, పార్టీకి ఆహ్వానించిన విషయం కూడా తెలిసిందే. మరొకసారి ముద్రగడను బొలిశెట్టి కలవడం చర్చనీయాంశంగా మారింది. ఎస్, ఆఫ్టర్ ఫెస్టివల్ తర్వాత కూడా అధినేతను కలవబోతున్నట్లుగా తెలుస్తోంది. ముద్రగడ ఏంటి? స్పష్టత వచ్చేసింది. అయితే ఈ రోజు బొలిశెట్టి శ్రీనివాసరావు ఇప్పుడు ప్రస్తుతం ముద్రగడ పద్మనాభంతో భేటీ అయ్యారు. ముఖ్యంగా గత 2 రోజుల క్రితం కూడా అతను భేటీ అయినటువంటి పరిస్థితులు చూసాం. మళ్ళీ ఈ రోజు కూడా భేటీ అయ్యారు. అయితే ఈ భేటీ మాత్రం పూర్తిగా ప్రాధాన్యత చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ఎందుకంటే
జనసేనలో ముద్రగడ్డ ఇప్పటికే జాయిన్ అవుతారని చెప్పేసి తెలిసిపోయింది. ఈ నేపథ్యంలోనే రేపు అంటే నాగబాబు అదేవిధంగా నాదెండ్ల మనోహర్ కూడా ముద్రగడ్డను కలవడానికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ముద్దుగా ఆ షెడ్యూల్ అంతా కూడా వివరించడానికి బొలిశెట్టి వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. దానికి తోడుగా మరో 2 రోజుల్లోనే పవన్ కళ్యాణ్ ముద్రగడ్డను కలుస్తారు. ముద్రగడ్డను కలిసిన తర్వాత గ్రాండ్ గా కూడా అతను ఆ పార్టీలో చేరతారని చెప్పేసి కూడా స్పష్టత వచ్చింది. ఈ నేపథ్యంలోనే బొలిశెట్టి ఆ పూర్తి వివరాలు కూడా వెల్లడించడానికి వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే మనం నిన్న కూడా చూసాం, వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది దూతలు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ముద్రగడ్డ దగ్గరికి పంపించారు. వాళ్ళని ససేమీరా కూడా కనీసం రావద్దు, ఆ పార్టీకి నాకు ఎట్లా సెట్ కాదని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జనసేనలో పార్టీలో చేరతా అని కూడా ఆయన స్పష్టత ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యం రాజకీయంగా మాత్రం పూర్తిగా ముద్రగడ్డ అనేది జనసేనలో జాయిన్ కావడంతో, జనసేనలో జాయిన్ అవుతుండటంతో పూర్తిగా కూడా రాజకీయాల్లో ఒక చర్చ నడుస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మరికొద్దిసేపట్లోనే బొలిశెట్టి బయటకు వచ్చే అవకాశం ఉంది. బొలిశెట్టి బయటకు వచ్చిన తర్వాత ఒక షెడ్యూల్ కూడా చెప్పే అవకాశం కనబడతా ఉంది. ముద్రగడ్డ భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ ఎప్పుడు కలుస్తారు, అదేవిధంగా నాగబాబు నాదెండ్ల మనోహర్ ఎప్పుడు కలుస్తారు, జనసేనలో ముద్రగడ్డ ఎప్పుడు జాయిన్ అవుతారు అనేది కూడా ఒక పూర్తిగా కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు మరి చంద్రబాబు గతంలో చూసాం మనం 2014 ఎన్నికల తర్వాత పూర్తిగా కూడా చంద్రబాబుకి వ్యతిరేకంగా మాట్లాడిన అంశాలు కావచ్చు, అదేవిధంగా కాపు రిజర్వేషన్ కి సంబంధించి ఆయన చేసినటువంటి ఉద్యమం కావచ్చు, పూర్తిగా వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులను కూడా చూసాం. కాబట్టి ఇప్పుడు ఆ తర్వాత అందరు ఒక వేదిక పంచుకోపోతా ఉన్నారు. మరి ఒక వేదిక పంచుకున్న తర్వాత రాజకీయాలు మాత్రం పూర్తిగా ఆసక్తిగా మారే అవకాశం కనబడతా ఉంది. అయితే ఇప్పటికే ముద్రగడ్డ జనసేనలో చేరతారనేది లైన్ క్లియర్ అయింది. పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత ఒక గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత జనసేనలో చేరి ఆ తర్వాత అతను కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయడం, తన తనయుడు కూడా ఒక ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని చెప్పేసి తెలుస్తా ఉంది. మరి ఈ భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలిసే అవకాశం అయితే కనబడతా ఉంది.